మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఆర్ద్రత, రోషం, భారం, జ్వలించుచున్న ఆ తప్పించుచున్న భారయుక్తమైన ఆ యొక్క ప్రార్థనలో అగ్ని మనలో నిజంగా కనిపిస్తుందా? యేసు ప్రభువారు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట రాస్తుంది, చెమట రక్తపు బిందుగా మారింది. మన ప్రార్థనలో అగ్ని ఉందా? ఈజ్ దేర్ ఫైర్ ఇన్ అవర్ ప్రేయర్? ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు చల్లారిపోయిన ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. ఈరోజు తిరిగి ఉద్యమం రగలాలి అంటే, పరలోకపు అగ్ని దిగి రావాలి, కరువు సమృద్ధిలోకి వెళ్ళాలంటే, వేర్ ఈజ్ యువర్ ప్యాషనెట్ ప్రేయర్స్? నీ ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా నువ్వు ఆపో. నిజమైన పరీక్ష ఏంటి తెలుసా? నిజంగా ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆపవు, జవాబు రాకపోయినా ఆపవు. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆగకుండా చేసే ప్రార్థనే విశ్వాసపు ప్రార్థన.